ఇంగ్లాండ్తో రెండో టెస్టులో తొలి రోజు భారత్ 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. తొలి రోజు ఆట మూడో సెషన్ సమయానికి మెరుగైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభమన్ గిల్, యువ ఓపెనర్ ఎస్ఎస్వీ జైస్వాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 76 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు ఆరంభంలోనే టీమిండియాను దెబ్బతీశారు. కరుణ్ నాయర్తో కలిసి ఎస్ఎస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్ ను చెక్కదిద్దాడు. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో ఓపికగా ఆడి 86 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లతో సత్తా చాటగా బెన్ స్టోక్స్, బైడెన్ కార్స్, సోయబ్ బషీర్ తలా 1 వికెట్ పడగొట్టారు. రెండో రోజు గిల్, జడేజా జోడీ రాణిస్తే భారత్ భారీ స్కోర్ సాధించే అవకాశముంది.